నవమి ప్రత్యేకత ఏంటో తెలుసా? శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రము కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు శ్రీ మహావిష్ణు అవతారం. ఒకే బాణం ఒకే భార్య అనేది రాముడి సుగుణం. నవమి శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ నవమి రోజునే జరిగాయి. నవ అంటే 9. సాధారణంగా సామాన్యులు నవమి అంటే భయపడతారు. కానీ శ్రీరాముడికి నవమితోనే ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. శ్రీరాముడి పట్టాభిషేకం జరిగినది, సీతారాముల కళ్యాణం జరిగినది నవమి రోజే. అందుకే కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి రోజున శ్రీరాముడి జన్మదినం జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే పట్టాభిషేకం కూడా జరుపుతారు. శ్రీరామనవమి పండుగను మన తెలుగు లోగిళ్లలో చాలా వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో కొలువైన సీతారామ కళ్యాణ ఉత్సవం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఒక కొడుకు, భర్త, అన్నగా అయోధ్య రాముడే ఆదర్శం. ఇలా రాముడి జీవితంలో ఎన్నో గొప్ప విశేషాలు ఈ సమాజానికి మార్గదర్శకం. తండ్రి మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేసిన గొప్ప కొడుకు రాముడు. ఒక అన్నగా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు మార్గదర్శకుడు, ఆదర్శప్రాయుడు. 14 ఏళ్లు రాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చే వరకు భరతుడు రాముడు పాదుకలతోనే పాలన చేశాడంటే సోదరుడు అనే పదానికి నిజమైన ఆదర్శం శ్రీరాముడు. శ్రీరామనవమి వేసవి కాల ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి తండ్రి మాటకై వనవాసం వెళ్తాడు. దీనివల్లనే రాముడిని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు అనే పేర్లతో పిలుస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది చైత్రశుద్ధ నవమి రోజునే. ఇక శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనది చైత్రశుద్ధ నవమి నాడే. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న చైత్రమాసం 9వ రోజున శ్రీరామనవమిగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. శ్రీరాముడు పుట్టిన సమయం మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే చాలా మంది నవమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి పండుగను దేశవ్యాప్తంగా పరమ పవిత్రంగా భావిస్తారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవదేవుడి ఆశీస్సులను పొందుతారు.